కోల్కతా డాక్టర్ ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. జూనియర్ వైద్యురాల మీద అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే అతను అడ్డంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది సిబిఐ. హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు లై డిటెక్టర్ పరీక్ష అంటే ఏంటంటే పాలిగ్రాఫ్ టెస్ట్నే లై డిటెక్టర్ అంటారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితుడు నిజాలు చెప్తున్నాడా లేదా అబద్ధం ఆడుతున్నాడు అనే విషయాన్ని దీని ద్వారా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి మందు ఉండదు, మత్తు మందులు ఉండవు. కేవలం వ్యక్తి శరీరానికి కార్డియో కఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు మాత్రమే అమరుస్తారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాస ప్రక్రియ రేట్ని పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వాళ్ళ శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతని శరీరంలో మార్పులు కనబడతాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికి ఇచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. అయితే ఇందులో వ్యక్తి వాస్తవాన్ని దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి పరీక్షను 19వ శతాబ్దంలో ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారి వినియోగించినట్టు నివేదికలు ఉంది. నార్కోనాలిసిస్ అనేది అసలు గ్రీకు పదమైన నార్కో, అనస్థీషియా అని అర్థం నుండి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని సోడియం పెంటోదాల్, స్కోపలామైన్, సోడియం అమైదాల్ ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సిరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసుని ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకండ్లోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలిగ్గా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో అతని పల్సు, బీపీ నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ పడిపోతున్నట్టు గ్రహిస్తే వెంటనే నిందితుడికి ఆక్సిజన్ ఇస్తారు. పాలిగ్రాఫ్, నార్కోనాలిసిస్ టెస్టులకి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతని అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కోనాలిసిస్ టెస్టులు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే నార్కోనాలిసిస్లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటే ఈ పరీక్షలు నిర్వహించేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతి అవసరం. గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులు ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గి స్టాంప్ పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు. అట్లాగే 2002 ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అత్యంత కిరాతకంగా మొక్కల కోసి చంపిన కేసులో కూడా ఆఫ్తాబ్కి పాలిగ్రాఫ్ పరీక్ష చేశారు. తాజా కోల్కతా వైద్యురాలు హత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం అన్నది కీలకమైన అంశం.